దేశంలో ఎక్కడా లేని ఎరువుల కొరత తెలంగాణలో ఎందుకుందని బీజేపీ శాసనసభ ఉపపక్ష నేత పాయల్ శంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే తెలంగాణలో ఎరువుల కొరత ఏర్పడిందని ఫైర్ అయ్యారు. వరదల నష్టంపై అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. పంట నష్టంపై పూర్తి లెక్కలతో సాయం కోరితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. బీసీ 42% రిజర్వేషన్లపై బీజేపీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేశామంటున్న పాయల్ శంకర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉపపక్ష నేత ఉపనేత పాయల్ శంకర్ గారు మనతో ఉన్నారు. వారు బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది విషయం వారు అడిగి తెలుసుకున్నాం. సార్, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42 రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిందో దాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తుంది అని చెప్పి అన్నారు. అదేవిధంగా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కూడా అన్నారు. సో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా 42% బీసీలకు రావాల్సింది, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ మొదటి నుంచి కూడా మాకు ఏదైతే అనుమానం ఉన్నదో, మీరు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈరోజు మిగతా 10% ముస్లిం వర్గాలకు దాంట్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్న దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. ఒక పక్క కామారెడ్డి డిక్లరేషన్లు ఎంత గొప్పగా అయిపోయిన మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఈరోజు 22 నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. సంవత్సరానికి 20,000 కోట్లు అంటే దాదాపు 2 సంవత్సరాలంటే 40,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు రావాలి. ఇప్పటి వరకు 4 పైసలు కూడా బీసీ సప్లాన్ నిధులు బీసీలకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లకు నిధులు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్లో దాదాపు 40% మంత్రులు ఉంటుండేవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 55-56% ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర కేబినెట్లో అవకాశం రాదు, కార్పొరేషన్ చైర్మన్లలో అవకాశం రాదు, ఇచ్చినటువంటి మొన్న ఆర్టీఐ కమిషన్లలో అవకాశం రాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 యూనివర్సిటీలలో బీసీలకు అవకాశం రాదు, డీజీపీలుగా బీసీలు ఉండరు, చీఫ్ సెక్రటరీగా బీసీలకు అవకాశాలు రాదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో బీసీలు ఉండరు, అడ్వకేట్ జనరల్గా బీసీలు ఉండరు. మరి బీసీలకు ఎక్కడ మీరు అవకాశం ఇస్తున్నారు? కేవలం వార్డు మెంబర్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను ఈ రకంగా మభ్యపెట్టి మిగతా విషయాల్ని మోసం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకెత్తుంది. మేము అందుకే అడిగినాం, 42% బరాబర్ బీసీలకు రిజర్వేషన్ రావాల్సిందే, దాంట్లో కేవలం బీసీలు మాత్రమే ఉండాలా, మిగతా వాళ్ళని చొప్పిస్తే దాంట్లో భారతీయ జనతా పార్టీ మేము ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మిగతా కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. అయితే బీసీ రిజర్వేషన్ కమిటీ లోపల అగ్రకుల నాయకులను పెట్టడం ఏ విధంగా చెప్పవచ్చు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖ మంత్రిగా పేదలకు ఏదైనా మంచి చేసేటటువంటి ఉన్న విషయాలలో కమిటీ సభ్యులుగా ఉన్న విషయాన్ని మేము తప్పు పట్టాం. కానీ ఆయన ఆలోచన కూడా ఆ రకంగా ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదలకు సాయం అందించే దిశగా ఆయన ఆలోచన ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచననే ఎన్నికల కన్నా ముందు మాట్లాడే మాటలకు, ఎన్నికల తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. వరదలు ఏ విధంగా ఇప్పుడు వచ్చే తెలంగాణకి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఫండ్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? మీరు కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఈ రాష్ట్రంలో నష్టం ఎంత జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నది, మిగతా కేంద్ర సాయం కావాలంటే అడగచ్చు. కానీ వీళ్ళే మొదలు పెడితే కదా, వీళ్ళే ఇంకా మొదలు పెడతలేరు, అంచనాలు చేస్తలేరు, నష్టం ఎంత జరిగిందో చెప్తలేరు, ఏ రకంగా ముందుకెళ్తారో మాట్లాడతలేరు. అందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుండి లేవాలా, నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి. థ్యాంక్ యూ. అయితే బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఇది రాజకీయాల కోసమే చేస్తా ఉన్నదని చెప్పి వాళ్ళు అన్నారు. అదేవిధంగా ఎరువుల కొరత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే ఎరువుల కొరత అనేది ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎరువుల కొరత తెలంగాణలో మాత్రం ఎందుకుందని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం జరిగింది. వరదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నష్టపరిహారం ప్రజలకు ఇవ్వాలనుకుంటుందో దానిపైన పూర్తి విచారణ చేపట్టి అధికారులతోటి రిపోర్టు తయారు చేసి కేంద్రం సాయం పడితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము సాయం చేస్తారని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ పూర్ణచంద్రతో ప్రసన్న కుమార్.